సోషల్ మీడియా దుష్పరిణామాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చురకలు వేశారు. ఏపీలో దాని చెడు ప్రభావం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. కొందరు దాని దుష్ప్రభావాన్ని అనుభవిస్తున్నారని కూడా అన్నారు. తొలినాళ్లలో సోషల్ మీడియా మంచిగానే ఉందని, ఇప్పుడది యాంటీ సోషల్గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు. కేంద్రం దీన్ని అదుపులో పెట్టాలని ట్రై చేస్తుంటే కొందరు గొడవ చేస్తున్నారని, ఇది ముమ్మాటికి తప్పని హితవు పలికారు. ముఖ్యమైన రాజకీయ పరిపాలనా అంశాలు సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేసే అంశాలు మాత్రం వక్రీకరణలు, అర్ధసత్యాలు ఇప్పటికి కూడా కనబడుతున్నాయి. సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం కలుగుతుంది. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు. నేను చెప్పాక నాకు అంత పెద్దగా చదువుకున్నవాడిని కాదు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది, దీనికి పరిష్కారం ఏంది, సరైన పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని. కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు. దాని పరిణామాలు ఏమిటి? దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్.